నాకు అదంతా అనవసరం. నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇలాగే చెప్తున్నావు. రేపు కలుస్తున్నాం అంతే, ఇంకేం చెప్పొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోరా కొంచెం. ఏంటి, రేపు మిస్ చేయకు, సరేనా? హలో, ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏ డింపుల్, ఇన్ని రోజులు ఏమైపోయావు? నిన్ను చూడాలన్న ప్రాణం ఇంత తపన పడిందో తెలుసా? చివరికి ఇన్ని రోజులకు కనిపించావు కదా. ఎవరు నువ్వు? నేనెవరో తెలీదా? ఇదే ఆటోలో ఎన్నిసార్లు తిరిగావే నాతో అంత క్లోజ్గా ఉన్నావు. నేను నీకు ఎవరని కూడా అన్నావు. నేను ఇలా ఎన్నో ఆటోల్లో తిరిగాను, అందరితోనూ నవ్వుతూనే మాట్లాడతాను. అలాగే నీతో కూడా ఎంతోమంది ఫ్రెండ్షిప్ పేరుతో గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. పాపం వాళ్ళు బాధపడతారని అవి కూడా తీసుకునేదాన్ని. నువ్వు కూడా అలాగే, అంతే. అలా అయితే ఎన్ని రోజులు నాతో తిరిగింది? నేను డబ్బులు ఇచ్చేదాన్ని కదా, నువ్వే వద్దని చెప్పేవాడివి. నాకు అప్పుడు శాలరీ తక్కువగా ఉంది, సో అందుకే అప్పుడు ఆ డబ్బులు దాచుకునేదాన్ని. ఏదో ఫ్రీగా ఆటోలో తీసుకెళ్తున్నావని నవ్వుతూ మాట్లాడేదాన్ని, అంతే. నువ్వు దాన్నే లవ్ అనుకుంటే దానికి నేనేం చేయగలను? అయినా నువ్వొక ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్వి. నిన్ను నేను లవ్ చేస్తున్నానని ఎలా అనుకున్నావు? మహా అయితే నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు? 300, 400, దాంట్లో 200 పెట్రోల్కి, ఇంకో 100 పోలీసుడికి, ఇంకా మిగిలిన దాంతో నన్ను మెయింటైన్ చేయగలవా? ఛాన్సే లేదు. అదే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుంటే, ఆహా, ఓ ఫ్లాట్, ఓ కారు, మంచి జీవితం, ఈ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూనే ఉండొచ్చు. అదొదిలేసి నీలాంటి సెకండ్ హ్యాండ్ భర్తని పెళ్లి చేసుకోవడానికి నాకేమైనా పిచ్చి పట్టిందా? ఓ, నీకొక పాప కూడా ఉంది కదా. కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న కూతుర్ని చూసుకునే స్తోమత లేదు నీకు. నాకు లైఫ్ ఇస్తావా? నిన్ను నమ్మి వచ్చిన దాన్ని బాగా చూసుకోలేవు కానీ 6 నెలలుగా పరిచయమైన నా కోసం ప్రాణం ఇస్తాడంట. చూడు, అయ్యిందేదో అయిపోయింది. ఇన్ని రోజులుగా ఏం జరిగిందో అన్ని మర్చిపో. నా లైఫ్లో నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నాకు అమ్మా నాన్న, ఓ 3 చెల్లెలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా నేనే చూసుకోవాలి. అదొదిలేసి నీలా నమ్మిన వాళ్ళని రోడ్డు పాలు చేసి ఎంజాయ్ చేయడం నా వల్ల కాదు. అయినా నా దగ్గర అంత టైం కూడా లేదు. గెట్ లాస్ట్. చూడు, ఏది ఏమైనా కానీ నాకు అదంతా తెలీదు. నాకు నువ్వు కావాలంటే. అంటే నువ్వు నన్ను ఉంచుకుంటావా? నువ్వు ఓకే అంటే దానికి కూడా. అదొదిలేసి నీలాంటి సెకండ్ హ్యాండ్ భర్తని పెళ్లి చేసుకోవడానికి నాకేమైనా పిచ్చి పట్టిందా? మహా అయితే నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు? 300, 400, దాంట్లో 200 పెట్రోల్కి, ఇంకో 100 పోలీసుడికి, ఇంకా మిగిలిన దాంతో నన్ను మెయింటైన్ చేయగలవా? ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకుంటే ఈ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూనే ఉండొచ్చు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.